నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ ఉన్నారండి. ఆత్మ జ్ఞానంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎలా జీవనం సాగించాలి, ఆ ప్రయాణాన్ని మనం ఎలా కొనసాగించాలి, ఆత్మానందాన్ని ఎలా పొందాలనేది క్లాసెస్ ద్వారా బోధిస్తూ ఉంటారు అమ్మగారు. ఇంకొకటి ఏంటంటే, కాకినాడ కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ ఆశ్రమంలో ఎంతో మంది అండి అంటే ఒక రకంగా చెప్పాలి, ఏజ్‌తో సంబంధం లేకుండా వచ్చి అమ్మగారిని కలవటం కావచ్చు, వారికి క్లాసెస్ ద్వారా స్పిరిచ్యువల్ క్లాసెస్ కావచ్చు, అలాగే మెడిటేషన్ క్లాసెస్ చెబుతూ ఉంటారు. వాళ్ళలో చాలా పరివర్తన అనేది తీసుకొచ్చారని చెప్తారు. అయితే వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాము. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు మాతాజీ. వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. అమ్మగారు నమస్కారం అండి. నమస్తే. అమ్మ, ఫుడ్ హ్యాబిట్స్ హ్మ్. మనిషి జీవితానికి ఇవి చాలా అవసరం అని అంటారు. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను. ఎలాంటి ఆహారం ఒక వ్యక్తి తీసుకోవాలి తను హెల్తీగా ఉండాలంటే? మిమ్మల్ని అడగడానికి కారణం అంటే మీరు ఒక న్యూట్రిషనిస్ట్. ఆ కోర్స్ చేశారు మీరు. ఆహార నియమాలు ఒక మనిషికి ఏ విధంగా ఉండాలి, ఎలా తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనేది. అంటే తినడం కోసమే బతకొద్దు, బతుకుతున్నావు కాబట్టి కొంత తినాలనే మాట నేను చాలా మంది దగ్గర విన్నాను ఇది. కానీ ఆ తినడం అనేది చాలా ముఖ్యమైనది కూడా. మరి ఎలాంటి నియమాలు మేము పాటించాలి? ఈ రోజుల్లో అమ్మ ఒబెసిటీ పెద్ద ప్రాబ్లం. చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ముద్దుగా ఉంటారు, బొద్దుగా ఉంటారు చిన్నప్పుడు అక్కడికి ఓకే. వయసు పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆ స్థూలకాయంతో ఉంటే చూడ్డానికి బాగోదు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా వింటూ ఉంటాం. చాలా మందికి ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఒబెసిటీ ఈ రోజుల్లో. ఫుడ్ అసలు ఎలా తీసుకోవాలనేది మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. సన్యాసిని అడగాల్సిన క్వశ్చన్ కాదు ఇది. అందుకే న్యూట్రిషనిస్ట్ గా చెప్పండి. ధర్మం పూర్వాశ్రమంలో న్యూట్రిషన్ కాబట్టి ధర్మం అంటే ప్రజలు బాధపడుతుంటే కనుక దాన్ని తీర్చడం సన్యాసి ధర్మం కూడా. అందుకని స్పిరిచువల్ మానేసి ఒబెసిటీ గురించి చెప్పడం కాబట్టి అంటే అలా కాదమ్మా. ఆహారము వాళ్ళు పాపం ఉట్టినే తీసుకోవట్లేదు ఇప్పుడు. మనస్సు వేగం వల్ల ఇమీడియట్లీ మీరు చూడండి, ఏదైనా ఎక్కువ బాధలో ఉన్నప్పుడు కూడా మనకి ఫుడ్ మీదకి ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే కోపం వచ్చినా ఫుడ్ మీదకి వెళ్ళిపోతుంది అని అంటే, కోపం వచ్చి మానేస్తారు కదా అంటారు, మానేస్తారు, అప్పటికప్పుడే మానేస్తారు. తర్వాత ఆ హార్మోన్లు డబల్ అయిపోతాయి. కాబట్టి మనస్సు వేగంతో ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది నేను గమనించింది కూడాను. ఆహారం ఎప్పుడూ కూడా అంటే 3 రకాలు, 3 గుణాలు మనకి, రజస్సు, తమస్సు, సత్వగుణం. ఈ 3 గుణాలు అందరిలోనూ ఉంటాయి. ఈవెన్ ఎవరికైనా ఈ 3 గుణాలు ఉంటాయి. అందులో కొంతమందికి సత్వం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి రజస్సు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తమస్సు ఎక్కువ ఉంటుంది. సో తమస్సులో మళ్ళీ 2 రకాలు. ఒకటి శారీరక తమస్సు, బద్ధకం తెలిసిపోతూ ఉంటుంది. ఇంకొకటి మానసిక తమస్సు, ఇది తెలియదు. 190 మందికి ఉంటుంది మానసిక తమస్సు, కానీ ఎవరికి అర్థం కాదు. శారీరక తమస్సు మాత్రం తెలుస్తుంది, అందరినీ ఉపయోగించేసుకుంటాడు, వాడుకుంటాడు, కాబట్టి మనకు కూడా అర్థమైపోతుంది. కొంచెం దూరంగా జరుగుతాం వాళ్ళకి. అవును. మానసిక తమస్సు అంటే ఏంటంటే, మీరు చెయ్యాలనుకున్న పనిని వాయిదా వేస్తున్నారంటే మీకు మానసిక తమస్సు ఉందని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఈ తమస్సు లక్షణాలు, పూర్వం మనకి తమస్సుని వాళ్ళు దరిద్రంతో పోల్చారు. అందుకే చూడండి, ప్రొద్దుటే లెగవపోతే దరిద్రం అనేవారు, పని చెయ్యకపోతే దరిద్రం అనేవారు, లక్ష్మీదేవి రాదని చెప్పేవారు. అవును. అలా వాళ్ళు తమస్సుని ఎందుకు దరిద్రంతో పోల్చారు అని అంటే, అది ఉంటే సక్సెస్ అవ్వడు కాబట్టి. ఎవరైనా సరే, గృహిణి, చదువుకున్న వాళ్ళు, వ్యాపారం ఏదైనా సరే. సో మనకి 3 గుణాలు ఏదైతే ఉన్నావో ఆ 3 గుణాలకి తగ్గ ఆహారం కరెక్ట్ గా తీసుకుంటే గుణాలు రేజ్ అవ్వకుండా ఉంటవి. మనం తీసుకునేదే ఇప్పుడు తమస్సు రజస్సునిచ్చే ఆహారం. మీరు నిలవ ఉన్న ఆహారాలు, ఫ్రిడ్జ్ లో ఆహారాలు, నిలవ ఉండేవి ఫ్రిడ్జ్ లో అన్ని తమస్సునిస్తాయి. అవి తీసుకోకూడదు. ఉప్పులు, కారాలు, మసాలాలు, బిర్యానీలు అన్ని రజస్సునిస్తవి. ఓకే. ఈ 2 పిల్లలకి పెట్టేస్తారు. ఎంత ఆశ్చర్యం అంటే, పిల్లలకి ప్రొద్దుటే అలాంటివన్నీ పెట్టి వాడు స్కూల్కి పంపితే వాడికి మత్తు వచ్చేస్తూ ఉంటుంది. ఏం వింటాడు వాడు అసలు? క్లాస్లో వినకపోతే వాడు ఎలా పాస్ అవుతాడు అసలు? రాత్రి పార్టీకి తీసుకెళ్లి పిల్లవాడిని అన్ని రకాలు పెట్టేసి ప్రొద్దుటే స్కూల్కి లేపి పంపించేస్తారు.
రాత్రి తిన్నది వాడికి ప్రొద్దుటే తమస్సు వచ్చేస్తూ ఉంటుంది. కూర్చుని ఎదురుగుండా కళ్ళు మూస్తే తిడతాడు కాబట్టి మాస్టర్ కళ్ళు తెరిసి, నేను టీచర్ని కాబట్టి బాగా తెలుసు మాకు. కళ్ళు తెరిసి ఎంత చిత్రం అంటే రాత్రి మిగిలిపోయిన బిర్యానీ ఫ్రిడ్జ్ లో పెట్టి అది క్యారేజీలో పెడతారు తల్లులు. వాడు ఆ బిర్యానీ తెచ్చు, అదేంటి అది అలాగా అలా ఎలా తెచ్చుకుంటావు అని అంటే, చల్లగా ఉంటుంది కదా అంటే, పర్వాలేదు మధ్యాహ్నానికి మామూలు అయిపోతుంది మేడం అనేవాడు. చాలా బాధ అనిపించేది నాకు. ఒక నాన్ వెజిటేరియన్ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ తీసి దాన్ని పిల్లవాడికి లేదా వెచ్చబెట్టి మళ్ళీ క్యారేజీలో పెడితే అది ఎంత దారుణం అమ్మా అసలు. కాబట్టి రజస్సునిచ్చే ఆహారము, తమస్సునిచ్చే ఆహారము మీరు మహిళలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు ఎవరైనా సరే దాన్ని ఎక్కువగా తీసుకునేటప్పుడు ఒబేసిటీ గ్యారంటీగా వస్తుంది. ఓకే, అవి చాలా అనర్థం. అనర్థం. ఎందుకనంటే దాని నుంచి వచ్చేవన్నీ ఎంజైమ్స్ కూడా నీ బాడీని వీక్ చేస్తూ ఉంటాయి. ఈ జఠరాగ్ని ఇక్కడ, ఈ జఠరాగ్నిలో అనేక రకాలైన ఎంజైమ్స్ మనకి రిలీజ్ అవుతాయి. ఈ ఆహారం వేసినప్పుడు నాన్ వెజిటేరియన్ అయితే అసలు అరగదు. అది అరగడం అంటే మళ్ళీ మరి సన్యాసం తీసుకుని చెప్పాలి మీకు. మటన్ అయితే 48 గంటలు పడుతుంది, చికెన్ అయితే 24 గంటలు పడుతుంది, రొయ్యలు పీతలు అన్ని 38 గంటలు పడతాయి, ఫిష్ ఒకటి 16 గంటలు పడుతుంది. న్యూట్రిషన్ చదువుకోవడం వల్ల తెలిసింది ఇదంతా కూడా. దీన్ని ఇప్పుడు ఈ రోజు నాన్ వెజిటేరియన్ తీసుకున్నారండి, సండే నాన్ వెజిటేరియన్ తీసుకున్నారు, మండే శివుడు అభిషేకం చేస్తారు. కానీ ఒంట్లో అది ఉన్నట్టే, మరి ఉన్నట్టే కదండి, మరి ఉన్నట్టే కదా. ప్రొద్దుటే తలంటు స్నానం చేసుకుంటే లోపల కడుపులో ఉన్న కుళ్ళు ఎక్కడ పోతుంది? చిన్న పిల్లలకి అలా పెట్టేస్తే మీరు, అందుకే పూర్వము ఏ పని చేసేవారో దానికి తగ్గ ఆహారం ఉండేది. బ్రహ్మజ్ఞానులు మామూలు ఋషులు మునులు అయితే కంద మూలాలు తినేవారు, వండిన ఆహారం తీసుకోరు, పచ్చివే తీసుకుంటారండి. బ్రాహ్మణులు, పురోహితులు, మంత్రం చదివే వాళ్ళందరూ కూడా సాత్విక ఆహారం తీసుకునేవారు. శ్రమజీవులు, కష్టజీవులు వీళ్ళు తినేవారు కారము, రజస్సుని ఇస్తే కనుక శ్రమ బాగా చేయటానికి. అలాగే ఆ శ్రమ చేసినప్పుడు బయట ఎండ ఏదైతే ఉందో అది మన బాడీకి ఒక్కటే ఇబ్బంది పెట్టకుండా లోపల నుంచి కూడా హీట్ తీసుకొచ్చేవారు. అలాంటి ఆహారం ఉండేది. అందుకే వాళ్ళు పచ్చడి అన్నం తినేవారు. పచ్చడి అన్నం తిని 6 గంటలు పనిచేసేవారు, 12 గంటలు పనిచేసేవారు. లోపల నుంచి ఆ హీట్ పుట్టడం, ఎండలో పనిచేయాలి. అవును. ఇప్పుడు అలా ఏం లేదు, అందరూ అన్ని ఆహారాలు తీసేసుకుంటారు. ఏసీ గదుల్లో కూర్చుంటాం మొత్తం 12 గంటలు 10 గంటల వరకు. లోపల నుంచి హీటు, బయట నుంచి కూలింగ్. బాడీ ఎలా అవుతుందమ్మా? చాలా కష్టం. ప్యూర్ ఆపోజిట్. ఇప్పుడు పూర్తిగా సమయాలు బట్టి మాట్లాడుకుంటామా, బ్రేక్ఫాస్ట్ కి అసలు ఏది అనువైనటువంటి ఆహారం? నేనైతే అసలు బ్రేక్ఫాస్ట్ వద్దంటాను. అవునా? మన పూర్వీకులు అందరూ కూడా ఉదయం 10 గంటలకి లేదా తెల్లవారుజాముని మనం వెళ్ళారనుకోండి, పొలం వెళ్ళి శుభ్రంగా పని చేసేసి వచ్చేసి భోంచేసేవారు. అలా వచ్చి భోంచేసేవారు, కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ పొలం వెళ్ళిపోయేవారు, అలా భోంచేసేవారు. లేదు ఆ తర్వాత కూడా చాలా మంది, ఇప్పుడు కూడా మీరు ఏదో చెప్తున్నారు ఇంటర్ ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు చెప్తున్నారు. ఉన్నదే కదండి అది. అవునా? పూర్వం ఉన్నదే కదా. 8 గంటలు తినాలి, 16 గంటలు ఉపవాసం. అంతే కదా. ఉపవాసం నాకు తెలియదు కానీ ఉన్నదే అది. ఎందుకని ఈ టిఫిన్లు ఇవన్నీ కూడా ఎప్పుడొచ్చినాయి అమ్మా? ఒక 20 years నుంచి తర్వాత వచ్చినాయి, కానీ అంతకు ముందు లేవమ్మా. అన్నమే తినేసేవారు. ప్రొద్దుటే అంటే బయటికి స్కూల్కి వెళ్ళిపోతే సద్దనం తినేసి వెళ్ళిపోయేవారు. సో క్యారేజీ పెడితే పెట్టేవారు, క్యారేజీ పెట్టకపోతే మళ్ళీ సాయంత్రం వచ్చి రాగానే, స్కూల్ నుంచి రాగానే భోంచేసేసేవారు. అంటే 2 పూట్లైనా భోజనం అంతే. ఒకవేళ తర్వాత క్యారేజీలు వచ్చినాయి, అంతకుముందు క్యారేజీలు లేవండి, అంతకుముందు లేవు. స్కూల్స్ లో ఏదో తర్వాత గవర్నమెంట్ ఉప్మాలో ఏవో పెడితే అది కొద్దిగా తీసుకునేవారు అంతే, తప్పించి అంతకంటే భోజనం లేదు. సో ఆహారం టిఫిన్ ఎప్పుడైతే వచ్చిందో ఒబేసిటీ అప్పుడు వచ్చిందంటాను నేను. మీరు ప్రొద్దుటే అనేక రకాలు తినేయడం, అది కూడా ఆయిల్ ఫుడ్ తినేయడం, ఆ తర్వాత మళ్ళీ భోజనంలో అన్ని ఆయిల్ ఫుడ్స్ తినేయడము, మళ్ళీ రాత్రికి ఉదయం మీరు చక్కగా లిక్విడ్స్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఎనీ లిక్విడ్ మీరేం తీసుకుంటారో ఎనీ లిక్విడ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఒబేసిటీ ఉంటే ఒకలా తీసుకోవాలి, ఒబేసిటీ లేకపోతే ఒకలా తీసుకోవాలి. జ్యూసెస్ అన్ని ఒబేసిటీకి పనిచేయవండి, అది పనిచేయవు.
వాళ్ళకి ఎంతసేపు ఫ్యాట్ని కరిగించేవి అలాంటివే కషాయాలు ఉండాలి. గిషాయాలు అలాంటివి ఏమైనా తీసుకోవాలి. హ్మ్. లేదు అంటే కనుక మీరు శుభ్రం కాఫీ టీలు ఒకటి ఉదయమే కాఫీ టీలు ఫస్ట్ మీరు ప్రొద్దుటే కూడా రకరకాల బర్నింగ్ ఉంటుంది మనకి. ఆ టైంలో ఏమీ తీసుకోకుండా కాఫీ అసలు తాగకూడదు. కాఫీ కానీ టీ కానీ ఏదైనా సరే దానికి తీసుకోకూడదు అసలు. తీసుకోవద్దు. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతే కాఫీ టీలు తీసుకుంటే కనుక అది పెద్ద హెల్త్కి ఇబ్బంది పెట్టదు. సో ఆహారము నియమము అని ఏమీ లేదు, కానీ మీరు మీ ఇంట్లో స్వచ్ఛంగా నేనేం చెప్తానంటే అసలు గృహిణులు కానీ గృహస్థులు కానీ ఎవరైనా సరే పోనీ జాబ్ చేసినా సరే మీ ఇంట్లో మీరు ఎంతో కొంత ప్లాంటేషన్ ఆకుకూరలు లాంటివి మీరు వేసుకుంటే కనుక కొంచెం పురుగుల మందులు ఇవి లేకుండా కొంచెం మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు అంటాను. మామూలు మొక్కలు పెట్టుకునే బదులు కనీసం ఈ మొక్కలు పెట్టుకుంటే కూరగాయల కనుక మొక్కలు. మీరు పిల్లలకు కానీ మీకు కానీ చక్కగా అదంటే మేము బాల్కనీలే ఉన్నాయి అని మీరు అనుకుంటే అపార్ట్మెంటే ఎక్కువ ఉంది స్థలం అనుకుంటే లేదు అనుకుంటే. 25 సంవత్సరాల నుంచి నేను ఆర్గానిక్కే తింటున్నాను. ఓ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్నవి తినట్లేదు. నేను పండించుకుంటాను. ఇప్పుడు ఆశ్రమం వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున పండిస్తున్నాం. అప్పుడు చిన్న చిన్న ఇళ్ళలో కుండీల్లో పెట్టుకుని ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్యామిలీకి కుండీల్లోనే. ఇప్పుడంటే టెర్రస్ గార్డెన్ వచ్చింది, ఎప్పుడో మేము ఆ గార్డెన్ చేసేవాళ్ళం. చేసి మొక్కల్లో బోల్ రకాల ప్రయోగాలు అంటే యోగ శక్తితో మొక్కలు ఎలా ఉంటాయి, మామూలుగా ఎలా ఉంటాయి, ఓంకారంతో మొక్కలు ఎలా ఉంటాయి, ఇవి అన్ని ప్రయోగాల వల్ల చేయడం జరిగింది. నేను స్త్రీలకైతే ఏం చెప్తానంటే ఎవరైనా సరే మీ దగ్గర పండింది అన్నప్పుడు ఆ ప్లాంట్ కూడా మన మన నుంచి ప్రేమ తీసుకుని దాని నుంచి కదా. ఎన్నో రకాల ఎంజైమ్స్ ఇస్తుందండి. తల్లిలా కాపాడుతుంది ఆ ప్లాంట్. సో అలాంటి ప్లాంట్స్ నుంచి వచ్చిన ఆహారము చాలా ఆరోగ్యకరం. సాధ్యమైనంత వరకు ఇళ్ళలో సాధ్యమైనంత వరకు పెంచుకోవాలి. మీరు అలా తీసుకుని దాన్ని ఆ సాత్విక ఆహారం తీసుకోవడానికి మేము నాన్ వెజిటేరియన్ తినవండి, కాయగూరలు తింటామంటారు. దాని నిండా ఉప్పులు కారాలు నూనెలు మసాలాలు డీప్ ఫ్రైస్ చేస్తాం. డీప్ ఫ్రైస్ చేసి తింటారు. అంటే నేనేమంటానంటే మన చదువు మన జ్ఞానము మనకి కాకపోతే ఎవరికి ఉపయోగపడాలమ్మా? కరెక్ట్. మన శరీరానికి కాకపోతే ఇప్పుడు ఆహారము ఆరోగ్యం కొరకు అన్నది మర్చిపోయారు. ఎప్పుడు రుచి కొరకు అంటున్నారు. మరి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ ఇవన్నీ వద్దన్నప్పుడు నువ్వు అప్పుడైనా ఆపేవలసి ఉంటుంది. నేనేమంటానంటే లైఫ్ లాంగ్ తినాల్సింది సగంలో ఆపేయడం ఎందుకు? నువ్వు లైఫ్ లాంగ్ జీవితాంతం చక్కగా అనుభవించాల్సిన జీవితం ఇది. ఇప్పుడు మిగతా ప్రాణులకి ఏమీ లేదు కదమ్మా. మనం అన్ని రుచులు ఆస్వాదించగలం మనం. అప్పుడు జీవితాంతం మనం చక్కగా తినొచ్చు కదా. కరెక్ట్. అలా ఆలోచించాల్సి ఉంటుంది. తల్లులు అలా ఆలోచిస్తే పిల్లలకు అదే నేర్పడం అవుతుంది. చక్కగా అలా చేస్తే అసలు ఒబేసిటీ అనే మాటే లేదు, అసలు ఉండదు. అసలు మాటే లేదమ్మా. మధ్యాహ్నం ఖచ్చితంగా ఆహారంలో ఉండాల్సిందంటూ అంటే మీరు ఉదయం భోంచేసేస్తే కనుక మధ్యాహ్నం ఫ్రూట్స్ తీసుకోగలిగితే సాయంత్రం మళ్ళీ మీరు ఏదైనా టిఫినో లేకపోతే మీకు నచ్చినట్టు ఏదో ఒకటి చేసుకుని ఏదైనా మీరు ఆయిల్ ఉప్పు కారం స్వీటు ఈ 4 పదార్థాలు తగ్గించిస్తే, తీసేయమని నేను చెప్పట్లేదు, పూర్తిగా తగ్గించిస్తే అంటే స్లోగా తగ్గించుకుంటూ వస్తున్నారు అనుకోండి, అలవాటు పడిపోతుంది నాలుక. చాలా మంది అంటారమ్మా రైస్ అసలు పూర్తిగా అవాయిడ్ చేసేయండి, రైస్ అసలు తినొద్దు, దాని బదులుగా వేరే ఏమైనా తీసుకోండి అని చెప్తూ అమ్మ నేను ఒకటి చెప్పనా, మీరు ఎక్కడ పుట్టారో ఆ భూమి నుంచి భగవంతుడు అందరికీ ఎక్కడ పుట్టాడో అక్కడ ఆహారం కరెక్ట్గా ఇచ్చాడు కదమ్మా. మీ 4 ఫాదర్స్ ఏం తీసుకున్నారో ఆ జీన్స్తో వచ్చారు మీరు. అప్పుడు మీ ఎపటైజ్ దానికే ప్రిపేర్ అయి ఉంటుంది, దానికే ఆ పేగులన్నీ రెడీ అయి ఉంటాయి. జీన్స్ నుంచే కదమ్మా మనకి అంత శక్తి అంతా జీన్స్ నుంచే కదా వస్తుంది. మరి అప్పుడు వాళ్ళు ఏం తీసుకున్నారో అలాంటి జీన్స్ వస్తే మీరు ఆపోజిట్ వేస్తుంటే లోపల ఎంత ఇబ్బంది పడుతుంది. అన్నం తీసుకోవాలి అంటే మన ఇక్కడ వాతావరణానికి, ఇక్కడ ఈ వేడికి ఈ వాతావరణానికి అన్నం ఏమవుతుంది అంటే నీరు శాతం ఎక్కువగా వెళుతుంది, ఈజీ డైజెషన్ అవుతుంది. అయితే అది ఎక్కువ మీరు పచ్చడితో ముద్ద కూరతో ఇలా 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 కలిపేసుకుని ఎక్కువ ఇంత అన్నం తీసేసుకుంటే కనుక అది ఇబ్బంది కలుగుతుంది తప్పించి, ఇంత కారాలు ఇంత ఉప్పులు వేసేస్తే అది ఇంతే కూర తీసుకుంటారు, ఇంత అన్నం తీసేసుకుంటారు. ఆ కారానికి ఎక్కువ తినేస్తాం మనం, అందువల్ల ఇబ్బంది తప్పించి రైస్ ఎప్పుడూ కూడా మనం క్వాంటిటీ తగ్గించి మనం తీసుకోగలిగితే కనుక
మీ ప్రేగు 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా ఇబ్బంది పడకుండా గ్యాసెస్ రాకుండా చక్కగా ఉంటుంది. అది రైస్ మానేయమని చెప్పే ఇప్పుడు ఎన్నో రకాలు చెప్తుంటే మనది కాదు ఆహారం. మీరు గమనిస్తే కనుక చలి ప్లేసుల్లో వీటు పండుతుంది, ఎండ ప్లేసుల్లో రైస్ పండుతుంది. మరి ఇది చూస్తే తెలిసిపోతుంది కదమ్మా మనం ఎలా ఉండాలనేది ఎంత బాగా తెలిసిపోతుంది. తర్వాత మీరు వండే విధానం కూడా చాలా దారుణంగా ఉంటుంది మనకి. ఆ వండే విధానము జాగ్రత్తగా, అసలు ముందు ఆహారం ఆరోగ్యం కొరకు అని ఆ ప్రేమగా మనం వండడం మొదలు పెడితే దానికి టైం ఇస్తారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వంట వండితే ఎలా ఉంటుందమ్మా? ఇంకా అప్పుడే గుర్తొస్తా ఉంటాయి. అన్ని అప్పుడే గుర్తొస్తే ఎలాగా? ఎందుకంటే మన మీద, మనం వంట చేస్తున్న వాళ్ళ మీద అన్ని ప్రాణులు ఆధారపడి ఉన్నాయి. ఇంట్లో అన్ని ప్రాణం, అందరి ఆరోగ్యం ఆధారపడి ఉంది. ఇది ధర్మం. నువ్వే పని చేస్తున్నావో ఆ పని గృహిణి ధర్మం. అంటే వంట చేసేటప్పుడు ఎవరైతే గృహిణి ఆరు గృహస్థి ఎవరు వంట చేసుకుంటున్నారో వాళ్ళు వంట చేసేటప్పుడు అది ఆరోగ్యం కోసము కాబట్టి దానికి నేను టైం ఇచ్చి జాగ్రత్తగా, ఎందుకంటే మన జీవితాంతం ఉండాల్సిన పార్ట్లు ముందే పోగొట్టేసుకుంటే ఎలాగా? అది కేవలం ఫుడ్ వల్లే అవుతున్నాయి. ఫుడ్ వల్ల, చాలా ఆహారం వల్ల చాలా ఉందమ్మా. అమ్మా నేను విన్నాను 7 గంటలకి డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని అంటారు. అవును, ఎందుకనంటే సూర్యకిరణాలు ఎప్పుడైతే మీకు రాలేదో ఆ బర్నింగ్ అనేది చాలా కష్టం అవుతుందమ్మా. బయట నుంచి ఆ కిరణాలు పడాలి, లోపల నుంచి కరెక్ట్ గా ఉండాలి. రాత్రి అయ్యేటప్పటికి చంద్రకిరణాల యొక్క స్థితిని బట్టి మన ఎపటైజ్ రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మాకున్న ఈ బిజీ లైఫ్ లో ఆఫీస్ లో అయ్యేటప్పటికి 8-8:30, అక్కడి నుంచి మళ్ళీ ఈ ట్రాఫిక్ లో ఇంటికి వెళ్ళేటప్పటికి 9-10 అయిపోతుంది. ఆ టైంకి చేరుకునేటప్పటికి బాగా ఆకలి అవుతుంది, తినేసి నిద్రపోతూ ఉంటాం. మీరు ఇక్కడే ఏదో ఏర్పాటు పెట్టుకోవాలి, పొద్దున్న వచ్చేటప్పుడే తెచ్చేసుకుని అంతేనా? ఏదో ఒక ఏర్పాటు పెట్టేసుకుని చేసుకోవాలి. ఇది అందరికీ ఉంటుంది, తప్పదు. చాలా మంది ప్రాబ్లం. అవును, నేను కూడా ఇది గమనించి నాకున్న షెడ్యూల్ కి నాకు కుదరక ఎప్పుడో ఫ్రూట్స్ కి వచ్చేసాను నేను. నైట్ అంటే ఫ్రూట్స్ తీసుకోవడం, అప్పుడు అది ఎర్లీగా ఎక్కడైనా తీసేసుకోవచ్చు. అది అవును, ఇంకా కుక్కుడు ఫుడ్ అనేది తీసేసి పెట్టుకున్నాను, అలా అలవాటు చేసుకున్నాను. అందుకని వెయిట్ గెయిన్ అవడం అనేది ఉండదు. మా సాధారణ జీవితంలో ఉన్న వాళ్ళు, మెడిటేషన్స్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ప్రత్యేకంగా ఆహార నియమాలు అంటూ తప్పకుండా ఉంటుంది. ఎలా? తప్పకుండా, ఎందుకంటే ఆహారము మైండ్ మీద చాలా చూపిస్తుంది, ప్రభావం చాలా ఉంటుంది. మీరు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు మాంసాహారం తిన్న పులి ఎంతో అగ్రెసివ్ గా ఉంటుంది, ఏనుగు చాలా బలంగా ఉంటుంది. శాకాహారి ఏనుగు సాత్వికాహారం తీసుకుంటుంది, అంత అగ్రెసివ్ కనపడదు. మీకు గమనిస్తే తెలుస్తుంది. పూర్వం ఎక్కడైనా టెంపుల్ కడితే కనుక ఏనుగు వచ్చి నేను పని చేస్తానని అక్కడ నుంచునేదంట. అందుకని ఇప్పటికీ కూడా మన గుళ్ళు నిర్మాణాల్లో మీరు చూస్తే కనుక పెద్ద పెద్ద రాళ్ళు, స్లాబులు లేవు అప్పుడు, రాళ్లే స్లాబుల కింద పెట్టి ఉంచారు కదా, మీరు గమనిస్తే తెలుస్తుంది. ఇవి ఎలా మనుషులు పైకెక్కించారు అనంటే ఏ మనిషి ఎక్కించలేదండి. అంతంత స్తంభాలు చూస్తే, మీరు అజంతా శిల్పాలు ఎక్కడ చూసిన అంతంత స్తంభాలు చూస్తే కనుక అవన్నీ ఏనుగులు మోసినవే. అక్కడ ఏనుగుల కోసం వాళ్ళు అవి ఎక్కడానికి ఇసుక మేటులు వేసేవారు. అంత బరువుతోటి అవి ఎక్కుతున్నప్పుడు ఆ ఇసుక మేటు జారిపోతే అవి కింద పడిపోయినా సరే, దెబ్బలు తగిలినా మన్నాడు వచ్చి అక్కడే నుంచునేదంట. ఎందుకు అనంటే, అసలు ఆకలి వేస్తే చచ్చిపోతుంది కానీ అడవిలో ఆహారం దొరకకపోతే మాంసం ముట్టుకోదు. కందమూలాలు తింటుంది, ఫలాలు తింటుంది, పచ్చగడ్డి తింటుంది, సాత్విక ఆహారం తీసుకుంటుంది కాబట్టి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని అంత వర్క్ చేసేది కాబట్టి దేవుడు అంబారీ ఎక్కుతాడు. ఎప్పటికీ మన సంప్రదాయంలో ఏనుగు మీద ఊరేగిస్తారు దేవుణ్ణి. చాలా ఆలయాలకు సంబంధించి నిర్మాణాలకి అంత కృషి చేసినాయి. మనుషుల కంటే ఎక్కువ ఏనుగులు కృషి చేసినాయి. అంటే ఆహారం ఎంత చేసిందమ్మా, గమనిస్తే తెలుస్తుంది మనకి. మన ఇంట్లో కూడా గమనిస్తే సాత్వికాహారం తీసుకున్న వాళ్ళు చాలా సత్వగుణంతో ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ కోపము, రజస్సు, జీన్స్ లో ఏదన్నా ఉండి ఇబ్బంది ఉంటే ఎవరినో ఒకళ్ళిద్దరిని చెప్పలేం. కానీ మాక్సిమం మనం కూడా చూస్తే మీకు అంత పవర్ రాదు. పవర్ మీన్స్ కోపం రాదు, అలాంటి ఉక్రోషం అలాంటివి రావు. మీరు గమనిస్తే తెలిసిపోతుంది బాగా. కాబట్టి
ధ్యానం చేసేవాళ్ళు ఉమ్, లేకపోతే పూజలు చేసేవారు ఎవరైనా సరే ఉమ్, ఆహారం మన పూర్వీకులు మన పూజల్లో కూడా పెట్టారు. ఉమ్, ఆహార నియమం చాలా పెట్టారు వాళ్ళు. అవును. అందుకే అత్తిస్సురు ఉమ్, ఉండేది. అవునమ్మా, ఆ పప్పు, అన్నం, నెయ్యి అంతే. కదండి. అవును. అలా ఉప్పులు ఇవి వేయలేదు ఉమ్, కదండి. చూస్తే మీరు చప్పటివే గమనిస్తే ఉంటాయి. అవును. చాలా చప్పటి ఉంటుంది. ఉపవాసం ఉంటుంది. ఒకవేళ తినాల్సి వస్తే కనుక ఇదే ఉంటుంది. చిన్న బెల్లం ముక్కతో చిన్న బెల్లం ముక్కతో తినేయాల్సి తినేసేవాళ్ళు. ఉంటుంది కదా. అవును, అంతే. అంటే ఎందుకు పెట్టారు అలాగా ఆ, అంటే మీరు పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి అంటే ఉమ్, ఆహార నియమం ద్వారా పూజ సరిగ్గా జరుగుతుందని తెలియచేశారు మనకి. అవును. తప్పనిసరిగా తెలియచేశారు. అలాగే ఇంకా కొంచెం ధ్యానం చేసేవాళ్ళు. ఉమ్, కొంచెం డీప్గా ధ్యానం చేయాలనుకున్నారనుకోండి, ఉమ్, మీరు కూర్చునేటప్పుడు మీరు తీసుకున్న ఆహారం గంటలో అరిగిపోవాలి. ఉమ్, గంట దాటి మీకు ఉంటే కనుక మీరు కూర్చున్నప్పుడు లోపల రకరకాల ఎంజైమ్స్ బయటికి వస్తూ ఉంటే థాట్ లేసిపోతూ ఉంటుంది. ఉమ్, ధ్యానం కుదరదండి. ఉమ్, ఇప్పుడు మేము నిరాహారంగా సంవత్సరాల తరబడి ఎందుకు చేస్తాము? ఉమ్, ఊరికే కాదు అసలు కదా. ఎలా ఉండగలుగుతారు? మరి ఎలా ఉండగలుగుతున్నాము అని అంటే ఉమ్, ఆహారం తీసుకుంటే ఇక్కడ శక్తి కొంత ఆహారం అరిగించడానికి అది సప్లై చేయడానికి సరిపోతుంది. ఉమ్, ఎప్పుడైతే నిరాహారంగా ఉన్నో టోటల్ శక్తి పెట్టగలుగుతాం, ఓకే, దాని మీదే పెట్టగలుగుతాము. ఆ, అలా నేను ఒక 1 ఇయర్ ఆహారం లేకుండా ఉన్నప్పుడు, నిరాహారంగా ఉన్నప్పుడు గృహంలో ఉంటున్నాను కాబట్టి మా గురువు గారు నైట్ ఫ్రూట్స్ తీసుకోమని చెప్పారు. ఉమ్, ఫ్రూట్స్ తీసుకుని ఉండేవాళ్ళం. ఎంత ఉమ్, తేడా తెలుస్తుందండి. ఉమ్, ఎప్పటికీ నేను చేస్తాను. అవునా? పూర్తిగా ఉమ్, నిరాహారంగా ఉండగలుగుతాం చేస్తాను. అమ్మా, శుభ్రంగా. మాలాంటి వాళ్ళం ఉండగలుగుతామా? మీరు మరి అంటే ఇక్కడే కదండి ఉంది నిగ్రహం అనేది మైండ్ లో అక్కడ ఉంది. మైండ్ లో ఉంటుంది. మైండ్ లో ఉంది. ఇప్పుడు ఉమ్, డాక్టర్ చెప్తాడండి నీ ప్రాణం పోతుంది తినొద్దని, తింటారా ఉమ్. ఏంటి మీరు? కదా. అమ్మో అని అప్పుడు భయపడి ఆగుతాం. ఆగుతారు కదా. కదా ఉమ్, ఇప్పుడు మేము ఏది ముట్టుకోము అన్న వాళ్ళు కరోనాలో ఇష్టం వచ్చినట్టు అన్ని ఆకులు కోసుకుని కషాయాలు తాగేశారు. బా, అవును. జనాలు మామూలుగా కాదు. మబ్బొచ్చి అన్న వాళ్ళందరూ కూడా మేము ముట్టుకో అన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళని తాగారా చూసాం. తాగలేదా? అవునమ్మా, మరి తాగారు. ఉమ్, ఎక్కడ ఎక్కడైనా బయట హోటల్స్ లో తిన్నారేంటమ్మా భయం వేసి? అస్సలు. ఇంట్లో నోరు మూసుకుని వండుకుని తిన్నారు ఉమ్, కదా. ఉమ్, మరి ఇదంతా గమనిస్తే ఉమ్. తెలిసిపోతుంది. అంటే ఇంత సాత్వికంగా తీసుకోవాలి సాధనలో తీసుకోవాలి ఉన్నప్పుడు. అమ్మ, సాధనలో. మాంసాహారం తినే వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా మంది మాంసాహారం మాకు అలవాటండి అని రోజు తింటారు. కొంతమంది అయితే వారానికి 3 రోజులైనా తింటారు కొంతమంది. అలా తినే వాళ్ళకి అంటే వాళ్ళు సాధన చెయ్యొచ్చా అసలు? వాళ్ళు చేసినా పూజలు గాని పెద్ద అవి చేయొచ్చా? కుదరదమ్మా. అవునా? మీరు వాళ్ళకే తెలిసిపోతుంది. ఉమ్. రాక్షస ఆహారం అంటాం. ఉమ్. రాక్షస లక్షణాలు ఉన్నప్పుడు ఉమ్. సాధన అంత ఈజీగా కుదరదు. ఉమ్. ఎవరైనా సరే మేము చేస్తాము అని అంటే కనుక ఉమ్. వాళ్ళు గమనించుకుంటే వాళ్ళకి డీప్ గా ముందుకు వెళ్ళలేరు. ఉమ్. అంటే ఎక్కడ వాటిని వాళ్ళు అక్కడే ఆపేయాల్సి ఆగిపోతారు. ఉంటుందా? ఆపేయాల్సి సాధన? ఉంటుంది ఉమ్. తప్పనిసరిగా. ఉమ్. సాధన చేయాలి లేకపోతే మీరు ప్రత్యేకంగా భగవంతుడి కార్యాలు ఏవైనా సరే నాన్ వెజిటేరియన్ తో వర్కౌట్ అవ్వదు అస్సలు. ఉమ్. డీప్ సాధన అవ్వదు. ఉమ్. మామూలుగా ఏదో స్పిరిచువల్ లో ఉంటారు. స్పిరిచువల్ అవును. వేరు, సాధన వేరు. ఉమ్. స్పిరిచువల్ లో ఆధ్యాత్మికత అంటే నేర్చుకుంటారు, ఆ. తెలుసుకుంటారు, ఉండడం అంతే కానీ సాధన మాత్రం కుదరదు. ఉమ్. అది వర్కౌట్ కష్టమే. కష్టం. కానీ ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా హెల్దీగా హెల్దీగా ఉంటారు. తర్వాత వాళ్ళ వైబ్స్ అన్ని హెల్దీగా ఉంటాయి. వాళ్ళ వైబ్స్ హెల్దీగా ఉంటాయమ్మా. ఉంటే ఇప్పుడు ఇంటికి దీపం పెడితే మంచిది అంటున్నారు. నువ్వే దీపం కదా. నువ్వు శుద్ధి అయితే ఆ ఇల్లంతా శుద్ధి అవుతుంది కదండి. అవును. మన నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఒక సాత్వికం వస్తే కనుక పాపం కూడా తగ్గుతుంది. ఎందుకని మన పాపం ఎలా వస్తుంది? పాపం అంటే ఒక మర్డర్ చేయటము, ఒక దొంగతనమే పాపం అనుకుంటారు. అవి మహాపాపాల్లోకి వస్తాయి. మరి ప్రతి క్షణం మన ఆలోచనతోటి, మన మాటతోటి, మన చేష్టతోటి ఎన్ని పాపాలు చేస్తామమ్మా. మరి ఇదంతా కూడా కర్మ రూపంలో మళ్ళీ నువ్వు అనుభవించాల్సి ఉంటుంది కదా. అవును. మరి నా కర్మ కాలిపోయింది, నా ప్రారంధం ఇలా ఏడిసిందని మనం తిట్టుకుంటున్నాం కదా. మరి జాగ్రత్తగా పూర్వం అంతగే చెప్పారు, ఆచితూచి అడుగు వేయి అంటే కింద చూసుకోమని కాదు, ఆలోచన కరెక్ట్ గా ఉంచమని, ఉండాలని కరెక్ట్ గా ఉంచమన్నారు. ఉంచితే ఏ పాపము లేకుండా నువ్వు చక్కగా నువ్వు బాగుంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. చాలా బాగా చెప్పారు.